2024 జూన్ 30వ తేదీ నుంచి శనిగ్రహం తిరోగమనంలోకి ప్రవేశించింది. తిరోగమనం అంటే ఒక గ్రహం తన సాధారణ కక్షలో వెనుకకు నడుస్తున్నట్లు కనిపించే ఒక ఖగోళ దృగ్విషయం. జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం యొక్క ఈ వక్ర గమనాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది వివిధ రాసుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. శనిగ్రహం తన తిరోగమన కాలంలో దాదాపు 135 రోజులు గడుపుతుంది. ఈసారి శని తిరోగమనం 2024 నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత శని తన సాధారణ గమనాన్ని పునఃప్రారంభిస్తాడు. దీనిని మార్గి అని పిలుస్తారు. ఖగోళంలో గ్రహాల సంచారం నిరంతరం మారుతూనే ఉంటుంది. ఈ మార్పులు మన జీవితాలపై, ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం శనిగ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది కాబట్టి ఈ సంచారం చాలా కాలం పాటు కొనసాగుతుంది. త్వరలో శని తన వక్రగతిని వీడి మార్గి అవుతాడు. అంటే తిరిగి తన సాధారణ గమనాన్ని ప్రారంభిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం న్యాయం, కర్మ మరియు క్రమశిక్షణకు ప్రతీక. శనిగ్రహం ఒక వ్యక్తి యొక్క కర్మలను బట్టి శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాడు. శని యొక్క మార్గి సంచారం కొన్ని రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే శని తిరోగమనం తర్వాత నవంబర్ 15 నుంచి అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే 5 రాసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి. నవంబర్ 15 నుంచి కర్కాటక రాశి వారికి శుభకరమైన కాలం ప్రారంభం కానుంది. ఈ కాలంలో మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది మీ ఆర్థిక భద్రత మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కనుక్కోవచ్చు లేదా మీ ప్రస్తుత ఆదాయంలో గణనీయమైన పెరుగుదలను చూడవచ్చు. ఇది మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కూడా సహాయపడుతుంది. ఈ కాలంలో మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలను కనుక్కుంటారు. ఇది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమస్యలు కావచ్చు. మీరు ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన స్పష్టత మరియు దిశను పొందుతారు. ఉదాహరణకు, మీరు చాలా కాలంగా ఉద్యోగంలో స్థిరత్వం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ సమయంలో మంచి అవకాశాన్ని పొందవచ్చు. అదేవిధంగా మీరు వ్యక్తిగత సంబంధాలలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి, మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మార్గాలను కనుక్కుంటారు. ఇది కర్కాటక రాశి వారికి చాలా సానుకూలమైన సమయం. తదుపరి వృశ్చిక రాశి. నవంబర్ 15 నుంచి వృశ్చిక రాశి వారికి శని సంచారం ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఇప్పటి వరకు మీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండి అప్పులు, ఖర్చులు మీకు తలనొప్పిగా మారినా కూడా ఇక మీరు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతాల పెంపుదల, వ్యాపారస్తులకు లాభాలు పెరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మానసికంగా కూడా మీరు ఒక స్థిరత్వాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటివి తగ్గి మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిది. శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఎదుగుదలకు అవకాశాలు లభిస్తాయి. ఇప్పటి వరకు మీరు చేపట్టిన పనులు ఏవైనా పూర్తి కాకుండా నిలిచిపోయి ఉంటే అవి పూర్తయ్యే సమయం ఆసన్నమైంది. కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా మీ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు లభిస్తాయి. మీరు చాలా కాలంగా ఆస్తి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ కోరిక నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషం, సామరస్యత నెలకొంటాయి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఇప్పటి వరకు చేసిన ప్రణాళికలు ఫలించే సమయం ఆసన్నమైంది. ఈ కాలంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా వృశ్చిక రాశి వారికి శని సంచారం ఒక శుభప్రదమైన కాలమని చెప్పవచ్చు. మీరు మీ జీవితంలోని అన్ని రంగాలలో ఎదుగుదలను సాధిస్తారు.
మీరు మీ కలలను సాకారం చేసుకునేందుకు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు గత కొంతకాలంగా శనిదేవుని సదాసతి ప్రభావంలో ఉంటారు. ఈ సమయంలో మీరు అనేక కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, వృత్తిపరమైన అడ్డంకులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటివి మిమ్మల్ని కలవరపెట్టి ఉండవచ్చు. చేపట్టిన పనులు పూర్తి కాకపోవడం, ఆశించిన ఫలితాలు రాకపోవడం, అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోవడం వంటివి మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసింది. నవంబర్ 15 నుంచి శనిగ్రహం మకర రాశి వారికి అనుకూలంగా మారుతుంది. శని అనుగ్రహంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం ఇది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. ఈ సమయంలో మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మీ అభిరుచులను పెంచుకోవడం వంటివి చేయవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నవంబర్ 15 తర్వాత కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. చదువుకునే విద్యార్థులకు ఇప్పటి వరకు ఉన్న అడ్డంకులు తొలగి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. ఉదాహరణకు పరీక్షల భయం, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తగ్గి చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతం పెంపు వంటి శుభవార్తలు రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద నవంబర్ 15 తర్వాత కుంభరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబం, విద్య, ఉద్యోగం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నవంబర్ 15 తర్వాత కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ కెరియర్లో ముఖ్యమైన పురోగతిని చూస్తారు. మీరు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుంచి గణనీయమైన మద్దతును పొందుతారు. ఇది మీ పని వాతావరణాన్ని మరింత సానుకూలంగా మారుస్తుంది. మీ ప్రస్తుత పాత్రలో మీరు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ను కూడా పొందవచ్చు. ఇది మీ వృద్ధికి మరింత అవకాశాలను తెరుస్తుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆఫర్ను అందుకునే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. వ్యాపారవేత్తలకు ఇది అభివృద్ధి మరియు విస్తరణకు అనువైన సమయం. మీరు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించవచ్చు లేదా మీ ప్రస్తుత వెంచర్లను విస్తరించవచ్చు. ఈ సమయంలో మీరు చేసే పెట్టుబడులు గణనీయమైన రాబడినిస్తాయి. మీ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేస్తాయి. ఉదాహరణకు మీరు కొత్త ఉత్పత్తి శ్రేణిని ప్రారంభించవచ్చు, కొత్త మార్కెట్లోకి ప్రవేశించవచ్చు లేదా మీ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి భాగస్వామ్యాలను ఏర్పరచుకోవచ్చు. ఈ కాలంలో మీరు మీ వ్యాపారంలో చేసే ప్రతి సాహసోపేతమైన నిర్ణయం విజయవంతమయ్యే అవకాశం ఉంది. అయితే శని తిరోగమనం యొక్క ప్రభావాలు వ్యక్తి యొక్క జన్మ జాతకం, ప్రస్తుత గ్రహస్థానాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట సలహా కోసం ఒక అర్హత కలిగిన జ్యోతిష్కుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.